సార్ నా పేరు డాక్టర్ సందీప్ తులా. నేను తెలంగాణ నీకేం కావాలి అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను సార్. దానిలో భాగంగా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తెలంగాణలో ఉన్న ఊర్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఆ ఊరు కానీ ఆ టౌన్ కానీ ఆ సిటీ కానీ ఎంత డెవలప్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ఏంటి, వాళ్ళ తరఫున ఇంకా బెటర్గా ఇవ్వాలంటే ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తూ ఉంటాం సార్. దానిలో భాగంగా ఎప్పుడైతే నేను జనగాంకి వచ్చానో నా ఫ్రెండ్స్ అందరు సజెస్ట్ చేశారు ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా కొంచెం మనకు జనగాం గురించి కావాల్సింది ఏంటని దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయని సార్ మీ దగ్గరకు వచ్చాను సార్. దారుణం అంటే దారుణంగా మా ఉత్పత్తి కులాల వాళ్ళు బలి కావడం జరిగింది. లిటరల్గా నేను బీసీ వాళ్ళని అడుగుతున్నా, నీకు ఏ రోగం వచ్చిందని, నీకు ఆ బుద్ధి ఆ ఒక బానిస ఉన్నటువంటి నీ రక్తంలో నీరు నీరు మారదా? మళ్ళీ తన్నేది ఇప్పుడు నా సొంత తంతానికి వచ్చేది మళ్ళీ మా బీసీలే. సో బీసీల పొలిటికల్ గ్రోత్ రాకపోవడానికి కారణం బీసీలే. వాళ్ళకు ఉన్నటువంటి చెండాలపు అలవాట్లు, బానిసత్వం అనేటువంటి వాళ్ళ జీన్స్లో ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనలే వాళ్ళని తయారు చేసింది. ఆ గద్దె మీద కూర్చోబెట్టేది, ఆ గద్దెను శుభ్రం చేస్తారు, తువాల తీసి శుభ్రం చేసి, అయ్యా దొర మంచి కూర్చో, రెడ్డి దొర మంచి కూర్చో, రావు దొర మంచి కూర్చో అని చేసేది, ఆడ కూర్చోబెట్టేది మళ్ళా మా బీసీలే. మా ఆడియన్స్కి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే మీ పేరు చెప్పండి సార్ ఒకసారి. నా పేరు కల్నల్ డాక్టర్ మాచెర్ల బిక్షపతి. నేను ఫిజిషియన్ని, మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. భరతమాత సేవలో ఒక 22 సంవత్సరాలు ఉండి ఐక్యరాజ్య సమితిలో ఒక 2 సంవత్సరాలు పనిచేసినటువంటి స్థానికుని ఇక్కడ వ్యక్తిని నేను. సో దట్స్ వాట్ మై షార్ట్ ఇంట్రడక్షన్. కార్గిల్ యుద్ధం నుండి అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 వరకు ఐ వర్క్డ్ విత్ मतलब I gained and earned the prestige of working with Indian Army plus almost 140 plus countries. That's what my short introduction. Most important, with lot of pains, మీరు being a busy doctor, your onco physician, మీరు ఈ సోషల్ మీడియా కొరకు జనాలకు జాగృతం చేయడం కొరకు, మన తెలంగాణ డెవలప్మెంట్ కొరకు మీరు తీసుకున్నటువంటి అండ్ ద వే యు ఆర్ ఆర్గనైజింగ్ అండ్ మీటింగ్ పీపుల్ and taking out points for the growth. So I must compliment you and appreciate. Wish you all the best. Thank you sir. మన తెలంగాణ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ డాక్టర్ సందీప్ ఒక తెలంగాణ మనకేం కావాలి అనేది ఛానల్ని మన అందరం దాన్ని సపోర్ట్ చేద్దాం. దట్స్ వాట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జనగాం ఒకప్పుడు, మీరు ఇప్పుడు స్థానికులు కాబట్టి ఒకప్పుడు ఉన్న జనగాంకి ఇప్పటికీ డెఫినెట్లీ డిఫరెన్సెస్ అనేవి వచ్చే ఉంటాయి. కాకపోతే ఇంకా మనకు బెటర్గా చేయాల్సినవి చాలా ఉన్నాయి అనుకుంటే కనుక ఏమంటారు? అయితే ఇక్కడ ఒకప్పుడు జనగామలో డెవలప్మెంట్ గత 11 ఇయర్స్లో ఐ కెన్ సే 14 ఇయర్స్లో డెవలప్మెంట్ అంటే ఇట్స్ వెరీ మార్జినల్, వెరీ మినిస్కల్ డెవలప్మెంట్స్. గ్రాడ్యువల్గా ఎక్కడైనా 2 చింతగింజలు వేస్తే అవి మొలుస్తూ ఉంటాయి. దాన్ని గ్రోత్ అని మనం అనుకోలేము. అదేవిధంగా అనిపించింది నాకైతే జనగామలో ఏమైనా గ్రోత్ ఉందంటే ఎస్, ఒక కలెక్టరేట్ వచ్చింది అంతే తప్ప ఫర్ ద సేక్ ఆఫ్ మీరు జరిగిన ఒక ఇమీడియట్గా చెప్పడానికి ఏం గ్రోత్ ఉందని చెప్పడానికి నాకైతే దాని కలెక్టరేట్, నాకు ఇంకా మిగతా ఏమి కనిపించలేదు. ఓకే. సో జనగామ గ్రోత్ అనేది అస్సలు స్టార్టే కాలే. లాట్ ఆఫ్ థింగ్స్ టు గ్రో జనగాం to reach the expectations of farmers, youth, health, and I can say to some extent laborers, and most important even female empowerment. ఈ విధంగా మనం చూస్తే ఏ డొమైన్లో మనకు గ్రోత్ అనేది పెద్దగా ఏం లేదు ఇక్కడ. సో దాంట్లో ఒకప్పుడు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ ఇరిగేషన్ ఏదైతుందో ఆ ఇరిగేషన్ స్టోన్స్ తోటి కొంత వాటర్ వస్తుంది, ప్లస్ వర్షాలు గత కొన్ని సంవత్సరాలుగా సమృద్ధిగా పడుతున్నాయి. సో దాంతో మనకి ఏంటంటే ప్లస్ ఆఫ్ కోర్స్ అవర్ ఓన్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డది కనుక వచ్చిన తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ చిన్న గ్రోత్ లేదా కనిపిస్తుంది. కానీ ఇంకా అగైన్ ఐ మస్ట్ సే లాట్ టు గో అండ్ లాట్ ఆఫ్ వే టు గో బేసికలీ. సార్ లాట్ టు గో అన్నప్పుడు ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఏదన్నా ఒక 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ అనుకున్నాం, ఫార్మర్స్కి ఇంకా ఏది బెటర్గా జరగచ్చు అంటారు? ఫార్మర్స్కి ఇంకా ఏది బెటర్ అనేది అంటే అసలు ఏం జరిగింది అనేది కూడా క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఏం జరిగింది ఫార్మర్స్కి భారతదేశం జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా నడుస్తుంటుంది. అది దిస్ వర్డ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఏ గ్రేట్ మీటింగ్స్ and probably confined to the assembly, confined to the parliament,
అండ్ ఇట్ కన్ఫైన్ టు ది పేపర్ ఓన్లీ. కానీ జై జవాన్ సార్ జై కిసాన్ అనే వర్డ్కి మీరు ఇంకేం కావాలన్నప్పుడు లైక్ చెప్తాను చూడండి. మన భారతదేశం జీడిపి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది అగ్రి కంట్రిబ్యూషనే ఉంటుంది. సో దాంట్లో ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ తోటి కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో జీడిపి ఆల్మోస్ట్ 6.5 to 7 ప్రొజెక్షన్. మనకు రిసెషన్ లేదు, ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్ టు యూరోపియన్ కంట్రీ, పర్టికులర్ దిస్ థింగ్ ఐ కెన్ సే అమెరికా. రీజన్ ఏంటిదంటే ఇట్స్ అ వయబుల్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఫ్రమ్ ది అగ్రికల్చర్, కిసాన్ నుండి వస్తుంది. సో కిసాన్కు నువ్వు ఎంత చేస్తే అంత తక్కువ. సో ఏం చేయాలి కిసాన్కు అన్న క్వశ్చన్. కిసాన్కి ఏం చేయాలన్నప్పుడు మనకు ఆయన ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో బతుకోద్దు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు డాక్టరే, నేను డాక్టరే, బట్ వీఆర్ బోత్ ఆర్ ఇంటెలెక్చువల్స్. ఆయన పని చేయాలంటే ఈ షుడ్ బి విత్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఎట్లా వస్తుందంటే ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నప్పుడు. ఒకటి, వర్షం వస్తేనే పంట పండుతుంది లేదు అనుకుంటే అది ఆయన ఎప్పుడు ప్యానిక్లోనే ఉంటాడు, ఆయన పని చేయలేడు. రెండోది, పంట అయిన తర్వాత పంట చేతికి వస్తుందా లేదా అది కూడా ఒక అన్సర్టినిటీ, అది ఉండకూడదు. మూడోది, నాలుగో విషయానికి వస్తే ఒక గింజలు ఏవైతే గింజలు రైతు వేస్తాడో ఆయన వేసిన గింజలకు ఒక మంచి ఈల్డ్ రావాల్సి వస్తుంది. ఆ ఈల్డ్ రావడానికి సరైన ఫర్టిలైజర్స్, డిస్పోజబుల్ ప్రైసెస్లో ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్, తర్వాత ఒక ఎంఎస్పి అనేది సపోర్టింగ్ ప్రైస్ అనేది మధ్యవర్తుల దళారుల మధ్యవర్తిలో రాకుండా ఆయనకి అకౌంట్లో ఇక్కడ కొంత గ్రోత్ మనం చూడొచ్చు. ఎక్కడ గ్రోత్ చూడంటే గవర్నమెంట్ ఎప్పుడైతే పర్టికులర్లీ ప్యాడీని, కానీ అన్నీ కొనట్లేదు, ప్యాడీ మాత్రమే కొంటున్నది. మన దగ్గర ఈ జనగాంలో మనం ప్యాడీ పండిస్తాం, కాటన్ పండిస్తాం, పల్లీలు పండిస్తాం, మిర్చి పండిస్తాం, టొమాటో పండిస్తాం, అండ్ కొంత బెల్ట్లలో బహుశా చాలా తక్కువ పసుపు కూడా పండిస్తాం. సో వీటన్నిటికీ గవర్నమెంట్ దీంట్లో అవుట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ప్యాడీకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నది. సో అట్లా కాకుండా ఇక్కడ నేను కొంత హ్యాపీగా ఉన్నా. అక్కడ ఫార్మర్ ఏంటంటే, కానీ ఇక్కడ చూడండి, సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఫార్మర్కి ఏం కావాలన్న దగ్గర. ప్లస్ ఎవరైతే ఫార్మింగ్ వస్తుందో ఆయనకు సరైన ల్యాండ్ కూడా లేకపోవచ్చు. ఒక ఆయన దగ్గర 100 ఎకరాలు, కొంత దగ్గర 50 ఎకరాలు, కొంత అసలుకి లేకుండా. సో అక్కడ అదొక పాయింట్. అది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో అనాది నుండి వస్తున్నటువంటి విషయం. అది విఠోబావే అటు అప్పటి నుంచి మనకు భూసేకరణలు ఇవన్నీ సరే, అది ఇది కావాల్సింది. సో ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ అనే విషయాన్ని కనుక పక్కకు పెడితే మిగతా విషయానికి వచ్చినప్పుడు మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ మీడియా ఏదైతే ఉందో ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఒక బ్యూటిఫుల్ సైంటిఫిక్ ఎనాలిసిస్ తోటి ఈ సీజన్లో ఈ పంట వేయాలి. కానీ ఎవరో సీడ్స్ తయారు చేసే కంపెనీ దానికి అమితాబ్ బచ్చన్కి ఇచ్చేసి ఇగో ఇదే ఏమని చెప్పేస్తే అది లాస్ట్లో పోతుంది. అదే అమితాబ్ బచ్చన్ చేతిలో పెట్టేసి ఈ పురుగుల మందుకి నేను వేసిన నాకు 200 కిలోల 200 క్వింటాల కాటన్ వచ్చిందనేసి అక్కడ అది కాదు కదా. ఇక్కడ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ త్రూ యూ అండ్ యువర్ ఛానల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి, ఇటువంటి వాటిలలో వైద్యంలో ప్లస్ రైతు దగ్గర ఇటువంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ని వీ షుడ్ నాట్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నాడు. అమితాబ్ బచ్చన్ ఈజ్ సపోర్టింగ్ టు సమ్ కంపెనీ. ఐఎమ్ టేకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, ద గ్రేట్ పర్సనాలిటీస్ ఐ కెన్ సే. ద గ్రేట్ పర్సన్ కమర్షియల్గా అయిపోయి ఈ గింజలు వేయండి, ఈ కాటన్ వేయండి, ఈ పసుపు వేయండి, ఈ వడ్లు పెట్టండి అని వాళ్ళు అనొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని ఏం చేయాలి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. ఈ సీజన్లో ఇవి వేయాలి. ఈ సీజన్ వస్తే మనకు ఒక బ్యూటిఫుల్, అంటే ప్రతి ఒక్క టీవీ ఛానల్ అంటూ ఎవరైతే ఉంటుంటారో దీంట్లో పారదర్శకంగా వాళ్ళు తప్పనిసరిగా రైతు ఓరియంటెడ్లో ప్రతి రోజు ఏదో ఒక క్షణంలో ఒక 20 minutes 30 minutes అనేది డెడికేట్ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి కమర్షియల్. సో దాంట్లో ఈ సీజన్లో ఏం వేయాలనేది ఒకటి. రెండోది వంగడాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కల్తీ వంగడాలకు మనం సపోర్ట్ చేయొద్దు. అస్సలు సపోర్ట్ చేయొద్దు. ఎక్కడైతే కల్తీ వంగడాలు వస్తాయో వాళ్ళను అగ్రెసివ్గా పనిష్మెంట్ చేయాలి అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, దట్ ఈజ్ ఫస్ట్ రీజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, దట్ ఈస్ కలెక్టర్ సూపర్విజన్లో క్లోజ్ అబ్జర్వేషన్లో జరగాల్సి వస్తుంది. మూడోది ఏదైతే ఉంటుందో మనకు ఫర్టిలైజర్స్కి ఓ లైన్లు కట్టాల్సిన అవసరం కాకుండా ఎట్ ద డోర్ స్టెప్ డిస్పోజల్
అండ్ ద క్వాంటిటీ అండ్ ఏ ఫర్టిలైజర్ ఎప్పుడు వేయాలనే సంగతి వాళ్ళకు సరే ఒక మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైందంటే వాళ్ళకు ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ తోటి ఆ బయోమాగ్నిఫికేషన్ తోటి మనం సఫర్ అవుతున్నాం అండ్ ఈజ్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్, మళ్ళీ ఫైనాన్షియల్గా ఆయన లూజ్ అవుతున్నాడు. సో ఈ విధంగా ఆయనకు ఫర్టిలైజర్స్ పైన అవగాహన, ఏ జబ్బుకి ఏది, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సైట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని డయాగ్నోసిస్ చేసి వాళ్ళు సపోర్ట్ చేయాలి. తర్వాత వస్తుంది వాటర్ ఏంటంటే ఇమ్మెటీరియల్. మనకు ఈసారి వర్షం వస్తుందా లేదా, వర్షం వచ్చినా రాకపోయినా రైతు ఏంటంటే ఆత్మ పైన గుండె పైన చేయబెట్టుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంకి నేను చేసుకోవాలి. ఈసారి చూసినాం కదా మాన్సూన్ డిలే అయిపోయినాయి. ఇక్కడ డిలే అయ్యడం వల్ల చాలా వరకు నాట్లే పోసుకోలే. మరి ఎప్పుడు నాటు పోస్తాడు? హాఫ్ ఆఫ్ ది సీజన్ ఈజ్ ఓవర్. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యం నేను గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. బట్ విషయం ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రిపరేషన్. వింటర్లో ఏ సమస్య వస్తుంది అనుకోండి, డిసీజులు వస్తాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానికో ప్రిపరేషన్. సమ్మర్లో ఏమొస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది, దానికో ప్రిపరేషన్. మళ్ళీ రెయినీ సీజన్లో కూడా ఒక ప్రిపరేషన్ అంటూ ఉండాలి కదా. ఈ ప్రిపరేషన్ అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్కు ఒక ప్లానింగ్ కమిషన్కి ఒక ప్లానింగ్కి ఈ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. సమ్మర్లో తాగునీటికి ఉండకుంటే ఏమవుతుందంటే రోడ్లు పట్టుకొని జనాలు తర్వాత కొనుక్కోవడాలు ఇవన్నీ. వెన్ ఎవర్ యూ హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్, నీకు ఒక ఫోర్ సైడ్ తోటి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు ఉండవు. సో వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ద రెయిన్. మనకేంటంటే ఇరిగేషన్ సైడు సైంటిఫిక్గా వెళ్ళిపోయి ఎక్కడ మన వాటర్ని ఎప్పుడు సమృద్ధిగా ఉండడానికి ఇక్కడ వస్తుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వాటర్ని టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. తర్వాత రైతులకు మనకు ఎకనామికల్గా సపోర్ట్ చేయడంలో లోన్స్ చేయడం. తర్వాత రైతు బంధు అనే స్కీమ్స్ డెఫినెట్లీ ఐ సపోర్ట్ దట్. రైతు బంధు ఈజ్ వన్ ఆఫ్ ద, ఈ రైతు బంధు ఏదో మొన్న వచ్చింది అనుకుంటే పొరపాటు, ఏదో కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసిన పొరపాటు ఇది మనం ఇండియా మనకు అంబేద్కర్ గారు ఇంట్రడ్యూస్ చేసేది. ఇది అసలు జనాలకు తెలియదు. ఇది అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ పాయింట్. ఇది రైతులకు ఆదుకోవాలి రైతు బంధు అనేది. ఆయన రాసిన బుక్ ఐ విల్ షో యూ. అది అక్కడ నుండి ఎక్కడో సరే ఎవరో దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అది డిఫరెంట్గా ఇట్ వాజ్ సపోర్టింగ్ టు ఏ ఫార్మర్. సో ఎకనామికల్గా అక్కడ ఆదుకోవటం. తర్వాత ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూస్తే మనం, ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. రైతు విషయంలో ఎప్పుడు ఇంట్రెస్ట్ అన్నది బాధాకరమైన విషయం, సంతోషకరమైన విషయం అనుకోవాలి. మనం ఆ పంటలు పండిన తర్వాత వాళ్ళకి దాన్ని సెగ్రిగేట్ చేసుకొని ఎక్కడ పోసుకోవాలనేది లేకుంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారు. సో వాళ్ళకొక ఇయర్ మార్కుడు ప్లేస్ అంటూ ఉండాలి. అప్పుడు కల్లాలు ఉండేది, ఆ కల్లం అనేది పోయింది, ఇప్పుడు రోడ్ల మీద పోసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? వర్షం వస్తుంది, అకాల వర్షాలు వస్తాయి. అకాల వర్షం ఎప్పుడు ఏమైంది? ఇట్ వాస్ ఫ్లోటింగ్ లైక్ ఎనీథింగ్, ఇట్ గోయింగ్ ఇన్ టు ది ఆల్ ది దిసింగ్ డ్రైనేజెస్. అట్లా కాకుండా ఒక హానరబుల్ ప్లేసెస్, ఒక రెస్పెక్టబుల్ ప్లేసెస్, ఒక ఇయర్ మార్కుల్ ప్లేసెస్ అంటూ తప్పనిసరి ఉండాలి. అది బహుశా నాకు డిఫరెంట్, ఇట్స్ నాట్ పొలిటికల్ మ్యాటర్. ఐ థింక్ డ్యూరింగ్ దిస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దిస్ పాయింట్ వాజ్ టేకన్ అండ్ గివెన్ సమ్ సార్ట్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఆల్సో, బట్ నాట్ ఎట్ కంప్లీటెడ్ దట్ టాపిక్. ఇప్పటికి రైతులు రోడ్ల మీదనే పోసుకుంటున్నారు. ఇంప్లిమెంట్ అవ్వాలి. కాలే ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? కాలే. ఆయన రోడ్ల మీదనే పోసుకుంటే వర్షం బంధు చాలాసార్లు చూస్తున్నాం మనం. ఆ కళ్ళాలలో పడిన తర్వాత పాపం రైతులు ఆ ఒడ్డు మీద పండుకొని ఏడుస్తూ ఉంటారు, మిర్చీల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ పత్తి ఒకసారి పురుగు వాటర్ తడిచిపోయిందంటే అది ఫంగస్ వచ్చేసిన తర్వాత ఎవరు కొనరు. ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన ఉన్న ఆశ, దానితోటి ఆయన ఇల్లు నడవాలి, పిల్లలు చదివించుకోవాలి, బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలి, ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ పోతుంటాయి. సో అక్కడ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎక్కడ కనిపిస్తుంది? నీ దగ్గర ఒక సైంటిఫిక్గా ఒక ఫార్మర్ను మనం కాపాడుకోవాలి ఫార్మర్ తోటి అనేది ఒక అక్కడ కనిపించట్లేదు కదా మనకు. సో ఆ ఒక ప్లేస్ ఉండాల్సి వస్తుంది. తర్వాత అఫ్కోర్స్ ఆయనకు ఒక మినిమం సపోర్టింగ్ ప్రైసెస్ అనేది లాస్ట్ అరౌండ్ 2 months బ్యాక్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా he gave a green signal to the Swaminathan Commission. That was in 2004. It was commission was started and it was honored. The Honorable Prime Minister was given honor to this commission MSP for almost 18 crops. So remaining crops కూడా ఒక MSP చేసి ఆ డబ్బు రైతు అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటి ఇది ఐ హోప్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్సో దిస్ న్యూస్ విల్ గో టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ and the magistrates, first class magistrates, that collectors, మీ ఆఫీస్లోకి గోషి పెట్టుకొని చేతి నిండా బురద పెట్టుకొని మీ ఆఫీసులోకి వస్తే, కలెక్టర్ మీ ఆఫీసులోకి వస్తే ఆయనకు మీరు కూర్చోబెట్టుకొని సాధారణంగా గౌరవించాలి. ఆయన సాధక బాధకాలు వినాలి. ఆయనకున్న సమస్య
ఫార్మర్కి ఎవరైతే సోకాల్డ్ ఫార్మర్స్కి ఎవరైతే మీరు కన్సిడర్ చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి అది ఏదన్నా విషయాలు కావచ్చు, సాధక బాధకలు. చిన్న ఎగ్జాంపుల్, ఏదో పోలీస్ కేసులు వస్తాయి, పోలీస్ స్టేషన్లో పోతే పోలీస్ కూడా ఆ విధంగా హానర్ చేయాలి. ఓ మీరు రండి, మీరు రైతా, నీకు ఏ సమస్య ఉంది చేస్తా. వాళ్ళకు డిఫరెంట్ పోర్టల్ ఉండాలి. దాని నుండి వాళ్ళు ఈ పంట పొలాల పనులు వదిలిపెట్టి పోలీస్ స్టేషన్ కలెక్టర్ చుట్టూ తిరిగితే ఎక్కడ పంట చేస్తాడు, ఎక్కడ నువ్వు హానర్ ఇచ్చినట్టు? ద లాస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్. ఎవరైతే ఈరోజు చాలామంది మన ఇంటెలెక్చువల్స్ కూడా బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది, పిహెచ్డి చేసిన వాళ్ళు దే ఆర్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్. సో దాంట్లో ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దే ఆర్ బ్రింగింగ్ ద రెవల్యూషన్స్. లాక్ క్యాష్ క్రాప్స్ పట్టుకొస్తున్నారు. ఇక్కడ క్యాష్ క్రాప్ వేయాలన్న సంగతి రైతుకి ఎవరు చెప్పాలి? ఆయన అదే వడ్ల మీద, అదే పాతకాల పద్ధతుల మీద అంటే కొంత మారినప్పటికీ, సో క్యాష్ న్యూ క్రాప్ మంచి ఎక్కువ డబ్బు వచ్చేటువంటి క్రాప్స్ పైన, పసుపు అనుకుందాం, టమాటా అనుకుందాం, మిర్చి అనుకుందాం, వాణిజ్య పంటల పైన. తర్వాత ఇంకొకటి మనం ఎక్స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో ఒక్కొక్క రీజన్, ఫర్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ద రేర్ మెటల్స్ ఆఫ్ ఎర్త్ ఈ సర్ప్లస్ దేర్. కానీ వాళ్ళకి ఐ వర్క్డ్ దేర్, వాళ్ళకి అగ్రికల్చర్ పైన వాటర్ సోర్స్ లేదు. సో వాళ్ళకు అగ్రి ప్రొడక్ట్స్ అని అవసరం. ఐ థింక్ అక్కడ మనకి ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ త్రూ ఎక్స్పోర్ట్ చేసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో, ఎవరు గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్, ఈచ్ డిస్టిక్ దగ్గర నుండి ఎంత డబ్బు వస్తుంది చూడండి. అట్లా ఈ విధంగా రైతును అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఏ ఇన్సైట్. నా రైతును నేను కోటేషన్ చేస్తా, నా రైతు నేను కాపాడుకుంటా, ఆయన ఆరోగ్యం నా బాధ్యత, ఆయన ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, పురుగుల మందు తాగొద్దు అనే ఆలోచన ఆయన. ఇప్పుడు మనం డాక్టర్స్, నేను ఇద్దరం డాక్టర్స్మే. మన హాస్పిటల్లో చూస్తే సూసైడ్ కేసులు అంతా ఫార్మర్సే. ఏదో ఒక రీజన్ వస్తుంది అక్కడ, ఏదో ఒక రీజన్ వస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నది 10 రూపాయలు, అది ఖర్చు అయింది 12 రూపాయలు. ఆయన వస్తుంది అనుకోని యాంటిసిపేషన్ తోటి పోతాడు. ఇది కెటాస్ట్రోఫీ జరగడం వల్ల ఆయనకు ఇటువంటి నిరాశతోటి సూసైడ్. సో రైతు ఆత్మహత్యలు ఒక ఇండికేటర్ తయారు చేయాలి మనం. ఆ ఇండికేటర్లో రైతు ఆత్మహత్యలు దాంట్లో 0 వచ్చినట్టు చేయాలి. అక్కడ మీరు పని చేయాలి, ఎనాలిసిస్ చేయాలి, ఒక కమిషన్ వేయాలి, ఎందుకు జరుగుతుంది ఆత్మహత్యలు, ఆ సమస్యను ఎనాలిసిస్ చేయాలి. మా అటువంటి ఒక కలెక్టర్ అటువంటి వాళ్ళు దాంట్లో ఉండాలి. ఈ విధంగా రైతుని కాపాడుకోవటం అనేది దీనికి ఒక ఇట్ విల్ నాట్ ఫినిష్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇది ఎంత అంటే అంత టాపిక్. నేను ఒక రైతు బిడ్డగా, ఒక కూలి బిడ్డగా నేనే ఇంత మాట్లాడగలుగుతున్నా. ఒక రైతు వచ్చి మాట్లాడితే ఆయన కోకోలో చెప్తాడు అక్కడ. సో ఎట్ ద లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్ మైట్ బి ఏ పొలిటీషియన్ టు దిస్ పాయింట్ పర్టైనింగ్ టు ఏ పొలిటీషియన్, ఏ పోలీస్ ఆఫీసర్, ఏ కలెక్టర్. రైతు చేతిలో మట్టు పెట్టుకొని, ఆయన గోసు పెట్టుకొని, చెప్పులు లేకుండా నీ ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు సాధారణంగా అభిమానించి చైర్ పైన కూర్చోబెట్టి ఆయన సమస్య విన్నప్పుడు రైతు సమస్యలు పోయినట్టు. దట్స్ వాట్ ఐ ఫీల్ సార్. సార్ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకా జనగాంలో తీసుకుంటే జనాలకి అంటే యూత్కి ఎట్లా అంటే జాబ్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే తగ్గినాయి. యూత్ విషయానికి వస్తే సార్ దెర్ ఆర్ 2 aspects, 2 things వాట్ ఐ వాంట్ టు సే. తెలంగాణకి కూడా వర్తించే టాపిక్ ఇది. యూత్కి చదువుకోవడానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ అనేది అటు ప్రైవేట్ సెక్టర్లో కొంత ఉన్నప్పటికీ గవర్నమెంట్ సెక్టర్లో మనకు వెరీ మినిస్కల్. గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడ జాబ్స్ ఇప్పుడు ఏదో ఫింగర్ కౌంటింగ్ జాబ్స్ లాగా వస్తున్నాయి. సో ఇక్కడ యూత్ ఏదైతే ఫార్మర్ని మనం మాట్లాడుకున్నామో, యూత్ అనేది వరల్డ్లో మనకు యూత్ ఉన్నటువంటి కంట్రీ మనది. అందుకే ఈరోజు మనం ఒక మంచి శ్వాస తీసుకుంటున్నాం. వేరాజ్ అదర్ కంట్రీస్ లైక్ కొరియా అండ్ చైనా, జపాన్, ఈవెన్ వాళ్ళకంతా సీనియర్ సిటిజన్స్ ఫ్లడ్ అయిపోయింది అనేటువంటి విషయం. సో ఫార్మర్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం, రైతును, స్టూడెంట్ను, యూత్ను ఆ విధంగా కాపాడుకోవాలి. చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో పలుసార్లు నోటిఫికేషన్స్ పడేది, క్యాన్సిల్ అయ్యేది, నోటిఫికేషన్ పడేది, కేసులు అయ్యేది. ఒక్కసారి కూడా ఏమన్నా గవర్నమెంట్ సెక్టర్లో ఒక ప్రాపర్ ఎగ్జామ్ జరిగింది లేదు, ఒక జాబ్ వచ్చింది లేదు. ప్రాబబ్లీ డ్యూరింగ్ దిస్ హానరబుల్ రేవంత్ రెడ్డి మైట్ హ్యావ్, ఐ థింక్ యూత్ వల్లనే గెలిచిండు ఆయనే. నేనైతే హానెస్ట్ చెప్తున్నా. ఇది దిస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ మస్ట్ రిమెంబర్ రిపీటెడ్లీ. ఇద్దరు ఆయన గెలిపించింది. ఒకటి యూత్, ఇంకోటికి రైతులు. యూత్ బాగా ఎక్కువ, యూత్లు చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకి ఏం చేయాల్సింది ఏంటంటే పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టాలి. పేపర్ లీక్ అవుతూ ఉంటుంది. ఎట్లా పేపర్ లీక్ అవుతుంది అబ్బా? నాకు ఒక విషయం చెప్పండి. పిల్లలు బిడ్డలు వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారు.
వాళ్ళు అసలు ఇళ్ళల్లో అస్సలు ఎంత అంటే ఎంత జాబ్ వస్తుందని అటు సివిల్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వాట్ ఎవర్ ద బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, పేపర్ లీక్ చేయడానికి ఈ రాక్షసులకు ఎట్లా మనసు వస్తుంది? పేపర్ లీక్ చేసి అమ్ముకోవటం ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మనుషులు కారు. వాళ్ళని బాగా పనిష్ చేయాల్సి వస్తుంది. ఎంత యువతను కాపాడుకోవాలి మనకు. వాళ్ళే పాలించేది వాళ్ళే, పాలకులు వాళ్ళే, దేశాన్ని కాపాడేది వాళ్ళే. యువత ఎంత ఇంపార్టెంట్. సో దట్ ఇస్ వన్. పేపర్ అనేది నేను చెప్పేది యువతకి ఏం కావాలన్నప్పుడు పారదర్శకంగా ఎగ్జామ్స్ అనేది, టైమ్లీ ఎగ్జామ్స్ అనేది, ఎన్నైతే వేకెన్సీస్ ఉంటో అన్నీ గవర్నమెంట్ సెక్టర్లో ఫిల్ చేయాలి. గవర్నమెంట్ సెక్టర్లో ఫిల్ చేసిన తర్వాత ఇంకొక పన్నా కూడా ఓపెన్ చేయాలి, ఇంకో పేజ్ ఓపెన్ చేయాలి, అక్కడ జాబ్స్ వచ్చినట్టు చూడాలి. ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే ఉందో యూత్ ఓరియంటెడ్, యూత్కి ఏం కావడుతుందో దాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ జనగామ ఉందనుకుందాం, జనగాంలో కాటన్ ఎక్కువ వస్తుంది, ప్యాడీ ఎక్కువ వస్తుంది, దాని బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టండి. మిల్క్ ఎక్కువ వస్తుంది, మిల్క్ బేస్డ్ ఇండస్ట్రీ పెట్టండి. అసలు నేను ఐఎమ్ ఫ్రమ్ ముదిరాజ్ కమ్యూనిటీ, నా ఫిష్ గురించి 1 గంట కూడా సరిపోదు మీకు. ఆ ఫిష్ తోటి ఫిష్ రిలేటెడ్ ఒకటి ఇండస్ట్రీస్ పెట్టండి. ఎంత ఎంప్లాయ్మెంట్, ఎందుకు రాదు ఎంప్లాయ్మెంట్? చేపలు ఇక్కడ రిజర్వాయర్స్లలో చేపలు వస్తుంటాయి. ఆ చేపలకు పెంచే చేపలను, ఆ తర్వాత పట్టే సైంటిఫిక్ టెక్నాలజీ, తర్వాత దాని ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎవ్రీవేర్ జాబ్ ఈజ్ ఇన్వాల్వ్. ద ఫిషరీస్, అగైన్ ఐ వాంట్ టు కన్వే టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫిషరీస్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఫిషరీ ఇండస్ట్రీ అనేది రెండింటికి వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ యూత్కి మనం సపోర్ట్ చేసుకోవచ్చు, యూత్కి సపోర్ట్ చేయొచ్చు. యూత్కి ఇంకోటి ఏంటంటే, మనం ఒక మంచి సమాజం కావాలంటే, మంచి యూత్ కావాలన్నప్పుడు వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ హబ్స్ అనేది ఈవినింగ్ మంచిగా సాయంకాలంగానే ఆయన ఏదో మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఒక మంచి రీడింగ్ హాల్స్, ఇప్పుడు మన మెడికల్ కాలేజీలో రీడింగ్ హాల్స్ ఉంటాయి. సో వీళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ, ఒక్కొక్క మండల్ హెడ్ క్వార్టర్లన్నా అట్లీస్ట్ ఒకసారి 200-300 మంది పిల్లలు చదువుకుంటట్టు ఒక చిన్న కాఫీ, ఒక టీ, ఇదంతా మనం అండ్ నెట్వర్క్ ఇవన్నీ ఉండేసి వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఏదైతే జాబ్స్ అవుతుందో వాళ్ళ ఆస్పైరింగ్ ఏదైతుందో వాళ్ళకు ఆ అవెన్యూస్ క్రియేట్ చేయాలి. వాళ్ళకు రాంగ్ డైరెక్షన్లో పోకుండా మనం కాపాడుకోవాలి వాళ్ళని. ఇటువంటి మనకు పొల్యూషన్ ఫ్రీ, ఇక్కడ నేను చెప్పినట్టుగా సమృద్ధిగా కాటన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, ప్యాడీ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ నీకు చేయాలనుకుంటే తక్కువ లేదబ్బా. ఎక్కడ తక్కువ ఉన్నాయి చెప్పండి సార్, ఇక్కడ అన్నీ ఉన్నాయి. విషయం ఏంటంటే, ఈ డర్టీ పాలిటిక్స్లో ఏమొస్తుందంటే, వాళ్ళు ఒక సూడో కమిట్మెంట్ తోటి వస్తారు. ఆ సూడో కమిట్మెంట్లో ఏమవుతుందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ దరిద్రపు సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఏమైందంటే సమాజం ఒరిజినల్గా గ్రోత్ పోవాల్సిన డైరెక్షన్ అంతా మారిపోతూ ఉంటుంది. నీ దగ్గర ఉన్నది 100 రూపాయలు, 100 రూపాయల్లో 80 రూపాయలు నువ్వు ఫ్రీకి ఇచ్చేసి 20 రూపాయలు జీతాలకు ఇచ్చేసిన తర్వాత నీ దగ్గర గ్రోత్ ఎక్కడ జరుగుతుంది? ఈ ఫ్రీ బీస్ చేయబట్టి, ఆ ఫ్రీ బీస్ అనేది జనాలకు అలవాటు చేసి, అసలు ఎక్కడైతే యువతను కాపాడుకోవాలనో, ఎక్కడైతే రైతును కాపాడుకోవాలనో, భావితరాలకు వీళ్ళు ఎట్లయితే పోవాలనో అనే విషయాల దగ్గర నీ దగ్గర ప్లాన్ ఏమున్నది చెప్పండి ఒకసారి. సో ఇవి చేయాల్సింది యూత్కి కదా. తర్వాత ఎక్కడైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ఓరియంటేషన్ క్లాసెస్, మీరు ఈ ప్లేసెస్కి వెళ్తే అది ఒక నా అటువంటి మీ అటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఇస్రో నుండి సైంటిస్టు, నాసా నుండి సైంటిస్టు, మనకంతా డిఫరెంట్ వెదర్ ఏర్పడాలి. వాళ్ళకు కాపాడుకునేటువంటి వెదరు మన బిడ్డల్లాగా అనుకొని, నీ ఇంట్లో నీ పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటావో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్, అందరూ అదే నీ పిల్లలే కదా. హౌ కమ్ ద డిస్క్రిమినేషన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ బిట్వీన్? సో ఆ విధంగా వెళ్ళిపోతే యువత చాలా హ్యాపీగా ఉంటుంది. సార్, ఇప్పుడు కొత్తగా మనకు తెలంగాణ పాలిటిక్స్ గురించి తీసుకుంటే కనుక బీసీ వాదం అనే ఒక బీసీ మీద డిస్కషన్స్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీద డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు దాని గురించి మాట్లాడంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ క్వశ్చన్. బహుశా ఈ క్వశ్చన్ బీసీ అందరూ వినాలని నా కోరిక. తెలంగాణ తొలి ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ మలి ఉద్యమంలో కావచ్చు, బై ద సెన్సెస్ ఆల్సో ఉత్పత్తి కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, దాంట్లో ఎంతమంది త్యాగాలు చేశారు. సో త్యాగాల విషయానికి వస్తే అది మరణం కావచ్చు, జైలు పాలే కావచ్చు, ఆస్తులను కోల్పోవడం కావచ్చు, ఒక్కోసారి వాళ్ళ విలువలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తొలి ఉద్యమంలో అతి దారుణం అంటే దారుణంగా మన ఉత్పత్తి కులాల వాళ్ళు
బలి కావడం జరిగింది. సో సేమ్ థింగ్ మళ్ళీ ఉద్యమంలో. సో దీంతో బార్గెనింగ్లో మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎక్కువ మంది కూర్చోవాలి, పార్లమెంట్లో ఎక్కువ మంది వెళ్ళిపోవాలి, ముఖ్యమంత్రి బీసీ కావాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంది? మనకు ఒక 2 to 3% ఉన్నటువంటి వెలమ కమ్యూనిటీ 11 సంవత్సరాలు, తర్వాత 9 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు ఒక 5% ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిది ఒక సైడ్ అయితే, మరి అసెంబ్లీలో కూడా చూస్తే మనకు అరౌండ్ 10 to 11 ఫ్రమ్ ది వెల్మ కమ్యూనిటీ, అరౌండ్ 40+ ఫ్రమ్ ది రెడ్డి కమ్యూనిటీ. మన మిగతాది ఎస్సీ ఎస్టీలకు పోయింది. వాళ్ళకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతుందో, లేకపోతే వాళ్ళు కూడా గుంజుకునే వాళ్ళు. ఇక మిగతా పోతే ఎటు పోయినా కానీ బలేదంతే వరకు బీసీ వాళ్ళు. సో బీసీకి పూర్తి అంటే నేను ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ ఎందుకు పాలిస్తుంది, వెలమ కమ్యూనిటీ ఎందుకు పాలిస్తుంది అని నేను అసలే అన్నాను. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఆ తెలివి ఉంది, ఆ డబ్బు ఉంది, మరి ఏమేం కావాలను మరి వాళ్ళని గెలిపించింది వీళ్ళే కదా. నేను అదే అనబోతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళేదో గుంజుకోలే కదా. రేవంత్ రెడ్డి గారు గుంజుకున్నారా? కేసీఆర్ ఏమైనా గుంజుకున్నారా? ఎవరు మీరే వేసారు కదా. మరి మీరే వేసుకున్నప్పుడు మీకు నచ్చిన వేసుకున్నప్పుడు బీసీ వాదం ఎందుకు రావాలి? అరే ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతారు, ఎలక్షన్లు అయిపోయినాక బీసీ వాదం పట్టుకొస్తారు. ఇక్కడ రెండు మనకు ప్రపోర్షనేట్గా కనిపిస్తుంది, డిస్ప్రపోర్షనేట్గా కనిపిస్తుంది. సో దీనికి కారణం ఒక బ్యాక్ కనుక వెళ్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఒకప్పుడు ఏవైతే ఉన్నో అవి కంటిన్యూ అవుతున్నాయి అన్నట్టు. మనం స్కూల్కి పోనప్పుడు బీసీలో స్కూల్లోకి పోనప్పుడు వాళ్ళు స్కూల్లో పోయినరు, మేము గడకదైనప్పుడు వాళ్ళు అన్నం తిన్నారు, మేము అన్నం తినేసరికి వాళ్ళు బిర్యానీ తింటున్నారు, మేము సైకిళ్ళ మీద తిరిగేసరికి వాళ్ళు కార్లో తిరుగుతారు, మేము కారు కొనుక్కునేసరికి ఇంకా వాళ్ళు కోట్ల కాళ్ళకి వెళ్ళిపోతారు. మేము చదువుకొని 4 అక్షరాలు చేసి ఏదో పొలిటిక్స్ అని చేసేసరికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడేది. అప్పుడు మా తాతల ముత్తాతలకైతే ఇవి లేవు కదా. ఈ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ రాజకీయం అంటే ఏంద్రబాయ్ అనే ముచ్చట వచ్చాయి. ఆ గడ్డీలలో కూర్చోబెట్టి ఇంత సారా ఇంత బిర్యానీ వేసేస్తే అప్పుడు వాళ్ళకు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి గడక తిని, ఒకసారి గడక కూడా 2 పూటలు గడక తిన్న వ్యక్తికి ఒకటోసారి బిర్యానీ, ఒకటోసారి ఇంత మందు పోసేసరికి ఇదేదో మంచుకున్నది అనుకొని వాళ్ళు ఆ 1 రోజుకు 2 రోజుల కొరకు చేసేసి మనం మళ్ళీ అందరూ మనకు మన తరతరాల్లో ఉంటే మనవలు ముని మనవలను ఆగమవుతున్న సంగతి వాళ్ళకేం తెలుసు. ఇప్పుడు మీ అటువంటి నా అటువంటి చదువుకున్నటువంటి ఎవరైతే సరే కొన్ని పొలిటీషియన్లకు ఏమైనా ఆలోచిద్దామసరికి వాళ్ళు ఏం జరిగింది, ఎలక్షన్ ఖర్చు అనేది ఒకటి తయారు చేసి పెట్టి, ఇప్పుడు నాకు చదవచ్చు, నాకు రాయొచ్చు, ఓ 14-15 భాషలు మాట్లాడవచ్చు, ఎంతో కొంత విశ్లేషణ చేయొచ్చు, అనాలిసిస్ అందుకే మీరు వచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఆలోచన, నా అటువంటి ప్లేస్లో ఇంకెవరన్నా మీరే అనుకుందాం కంటెస్ట్ చేయాలని ఆలోచించరికే వీళ్ళు ఏం చేసిర్రు, ఈ 2 కమ్యూనిటీలు ఎలక్షన్ ఖర్చుని ఎక్కడో పెట్టుబడేసారు. ఇది ఈ పాపం కంప్లీట్ కేసీఆర్కి పోతుంది. ఇది కంప్లీట్ ఒక చెడ్డ భయంకరమైనటువంటి మూర్ఖపు కల్చరు పెంచింది కేసీఆర్. ఏ విధంగా పెంచిండు? కేసీఆర్ చేసేది ఎట్టుంటుందంటే కొన్ని యూరోప్ ఏదైతే ఆలోచిస్తో కేసీఆర్ గారు చేసే ఆలోచనలు ఎట్నే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాలు 4 సైడ్ తోటి చేస్తాడు. ఇది బీసీలు పొలిటిక్స్లకు వస్తే వాళ్ళకు సీట్లకు కరువవుతుంది అని బీసీలను ఏ విధంగా రావద్దనే ఆలోచనతో అక్రమంగా అడ్డదొడ్డోలుగా ఎట్లా అంటే అట్లా ఆ విధంగా డబ్బు సంపాదించి ఎలక్షన్లో విచ్చని, అరే నా డబ్బు నీ డబ్బు అంతా తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టుకొని ఈ ఎలక్షన్లప్పుడు మొహాన కొట్టి పడేసి 2,000, 1,000, 3,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి మా వాళ్ళు ఇంత కష్టపడి ఈ వ్యవసాయం చేసి ఈ ఉద్యోగం చేస్తే మా దగ్గర రాని నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్రమంగా అర్జన చేసేసి అక్రమంగా డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించి ఆ ఎలక్షన్ల ఖర్చు అనేది 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, అవసరం కూడా 200 కోట్లు ఈ విధంగా చేసి పెట్టిండు. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ గేమ్ విత్ ఏ ఫ్యూచర్ విజన్ బై కంప్లీట్ దిస్ థింగ్ కేసీఆర్ అండ్ హిస్ టీమ్. ఇది మా బీసీలకు అర్థం కాదు, పెద్ద సమస్య ఇది అన్నట్టు. వాడు ఏమంటే అరే బిక్షపతి అట్ట సైనికుడైతే ఏంది,
బీసీ అయితే ఏంది, ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా అని మళ్ళీ మమ్మల్ని ఎవరంటే మా బీసీలు అంటారు. నువ్వు 50 కోట్లు లేవు కదా, 100 కోట్లు లేదా కదా అనేది నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు 100 మంది. మా దాంట్లో ఉన్నటువంటి 2-3 లీడర్లు వాళ్ళు కూడా నీకు టికెట్ రావాలంటే 10 కోట్లు పట్టుకొని రావాలి ముందుగాల. అరే భయ్, నేను టికెట్ కావాలి 10 కోట్లు నేను ఎక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ పంచదానికి నేను మళ్ళీ 56 కోట్లు 100 కోట్లు మళ్ళీ మన చాలామంది వాళ్ళ పేర్లు ఎందుకు ఒకళ్ళు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు మేము చేసినాం, అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీనికి ఎవరు మూల కారణం అంటే అసలు రెడ్డి రావు కమ్యూనిటీని అసలు ఏమనను. వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఇంకా వాళ్ళ గ్రేట్. వాళ్ళని తయారు చేసింది, ఆ గద్దె మీద కూర్చోబెట్టేది, ఆ గద్దెను శుభ్రం చేస్తారు తువాలని చేసి శుభ్రం చేసి అయ్యా దొర మంచి కూర్చో, రెడ్డి దొర మంచి కూర్చో, రావు దొర మంచి కూర్చో అని చేసేది, ఆడ కూర్చోబెట్టేది మళ్ళా మా బీసీలే. తెల్లాలైతే పెద్దమ్మ తల్లి పండుగ, పోషమ్మ తల్లికి ఎన్ని ఆటలు కోయాలి, మైసమ్మ తల్లికి ఎన్ని ఆటలు కోయాలి, ఏ గుళ్ళు కట్టాలి, ఏ గోపురాలు కట్టాలి, వీడు ఆలోచిస్తే, ఇక్కడ మా వాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏం ఆలోచిస్తాడు, రెడ్డి రావు ఈసారి నా అల్లుని దింపుతా రాజకీయంలోకి, నా మనవడు వస్తాడు, మనవడిని ఇస్తా, లేకపోతే అమెరికాకు పంపిస్తా, 100 కోట్లు ఆడబెట్టి రియల్ ఎస్టేట్లో పెడితే 200 కోట్లు వచ్చినాయి, ఇంకో 200 కోట్లు ఇంకో దగ్గర చేస్తాను వాళ్ళు ఆలోచించారు. మరి మా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మళ్ళీ చెప్తున్నా, ఇది అందరు వినాలే, నా బీసీ మిత్రులు వినాలే, నన్ను వచ్చి వాళ్ళు కొట్టినా నాకు అభ్యంతరం లేదు, కొట్టిని. తెల్లారైతే కూర్చొని ఏం చేయాలి, మంచిగా అరే పెద్దమ్మ పండుగ రాబోతుంది కదా, ఇంటికో 10 ఆటలు కోయాలి రాబోయి, మంచిగా అందరం కలిసి పెద్దమ్మ తల్లి గుడి పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టుకోవాలి. అరే ఎక్కడున్నావయ్యా నువ్వు? రాజకీయంలో ఉన్నట్టు పవర్ వస్తే ఆ పవర్ కొరకే కదా, పవర్ తోటే కదా ఇదంతా తిరిగేది. సూర్యుని చుట్టూ నవగ్రహాలు దేని తిరుగుతున్నాయి, అయస్కాంత శక్తి గదే పవర్. ఆ పవర్ తోటే నీకు అన్నీ వస్తున్నాయని సంగతి మా బీసీ మిత్రులకు తెలియదు, ఈ ఎల్లకాలం ఇదే తెలియదు. నిన్న నాకు మీటింగ్లో వాడు అంటాడు, వచ్చేసారట నువ్వు పాల్గొంటావాడు కదా ఈ అని అవుతాడు. అరే భయ్ నువ్వు తిరిగేది నువ్వు రావుతోటి నన్ను రానిస్తావారంటే వాడు కాము ఉంటాడు. తెల్లలైతే రావు దగ్గర కూర్చుంటాడే, తువాలేసుకొని అయ్యా ఇట్లా కూర్చొని తువాలేసి. సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్, బీసీ మిత్రులందరికీ చెప్పాల్సింది ఏంటంటే పొలిటికల్ పవర్ మహనీయుడు అంబేద్కర్ గారు వారు చెప్పింది ఏంటంటే మీరు అడుక్కునే దిశలో ఉండొద్దు, నువ్వు ఇచ్చే దిశలో ఉండాలి. నీవు ఆల్రెడీ నీ యొక్క హెడ్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు, నీ జనాభా నిష్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్నాం, మనం బూట్లు వేసుకొని తిరుగుతాను, జీన్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతాను, కార్లలో తిరుగుతాను. ఇప్పుడు నీకేం రోగం? ఆ జాతర దగ్గర వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. లిటరల్గా నేను బీసీ వాళ్ళని అడుగుతున్నా, నీకు ఏం రోగం వచ్చిందని? నీకు ఆ బుద్ధి, ఆ ఒక బానిస ఉన్నటువంటి నీ రక్తంలో డిఎన్ఏగా మారదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ గద్దేసేది నువ్వు, ఆ జెండా వేసేది నువ్వు, ఆ షామేన కట్టేది నువ్వు, ఆ కుర్చీలు వేసేది నువ్వు, ఆ పైన కూర్చోబెట్టేది వాళ్ళు. అరే నీకు దిమాకు ఉందా అరబై బీసీఓన్కి? అక్కడ నువ్వు ఉండాల్సింది. అరబై నీకు దమ్ముంటే ఓపెన్గా నాకు ఒక 10 మంది రెడ్డి కమ్యూనిటీ, రావు కమ్యూనిటీ ఇంతవరకు సేవ చేసిన నీ చుట్టూ నీ జెండా పట్టుకొని తిప్పురపోయాను. బీసీఓలకు చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తిప్పుకొని దమ్ముంటే అది చేయవు. ఎవడన్నా నీవుడు వస్తే నీవుని కాపాడుకునే శక్తి లేదు, నీ దగ్గర తెలివి లేదు, మళ్ళీ తన్నేది ఇప్పుడు నా సొంత తంతానికి వచ్చేది మళ్ళీ మా బీసీలే. సో బీసీల పొలిటికల్గా గ్రోత్ రాకపోవడానికి కారణం బీసీలే. వాళ్ళకు ఉన్నటువంటి చెండాలపు అలవాట్లు, బానిసత్వమైనటువంటి వాళ్ళ జీన్స్లో ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనలే. బీసీలకు దీనికి ఓవర్కమ్ కావాలంటే ఒకే ఒకటి, ఏం చేయాలి? బీసీలు ఒక ఐక్యతతోటి గుండె పైన చేసుకొని ఈ ఒక్కసారి నీ రెడ్డి రావు జెండాని ఎత్తను, ఈ రెడ్డి రావు వెనకాల నేను ఉండను, నీకు ఒక్కసారి నువ్వు శాసించుకో. నీతోటి నీ వెనకాల తిప్పుకోవాలని ఆలోచన నీకు ఒక్కసారి ఇంతే, నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మిగతాది ఆ షో నడుస్తూనే ఉంటుంది. 72-76 ఏళ్ళు వాళ్ళు పాలించారు కదా, నువ్వో 76 ఏళ్ళు నీకు దమ్ముంటే పాలించు. ముఖ్యమంత్రి నువ్వు చేసుకో, గవర్నర్ నువ్వుగా, మంత్రులు నువ్వుగా. నువ్వెందరమే నువ్వు మంత్రులు అడుకోవడానికి ఓటేసి వాళ్ళకు ఓటేసి నువ్వు అడుకుంటావు మంత్రి కావాలని. చిట్ట లాస్ట్ 6 నెలలను ఎటువంటి పోర్ట్ఫోలియో లేనిదో నీ మొహాన పడేస్తారు. ఇప్పుడు నువ్వు అనాలిసిస్ చేయి, మినిస్టర్స్ ఎవరెవరి దగ్గర ఏమున్నాయో. అక్కడ ఎయిర్ లైఫ్ పారుతుంది, ఏం ఎయిర్ లైఫ్ పారుతుంది?
నీ యొక్క ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నావు. ఓట్ల వరకు గెలిచేంత వరకు వాళ్ళకు సేవలు చేసి చేసి జైళ్ళ పాలై తన్ల పాలై అన్నీ అయిపోయి మళ్ళా నువ్వు ఆ గోడ ఆ డోర్ దగ్గర అయ్యా ఎప్పుడు పిలుతాడా, అయ్యా సార్ ఎప్పుడు పిలుతాడా సార్, రెడీ యూ ఆర్ ఎ ఫుల్. నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. బీసీవాదం అని తీసుకురావటం మంచిది. ఎస్, ఎవరైనా ఎంతమంది బీసీవాదం పట్టుకొచ్చినా కానీ వాళ్ళకు మనం స్వాగతించుదాం, వాళ్ళకు మనం సపోర్ట్ చేద్దాం. రాబోయే ఎలక్షన్లో ఎంతో దూరం కాదు, స్థానిక ఎలక్షన్లోనైనా మనకు ఒక ఆలోచన కావాల్సింది. ఆలోచన ఒకసారి నీకు ఇన్సైట్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా మారిపోతుంది. నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ వాళ్ళని నువ్వు గెలిపించుకో. తాత ముత్తాతలు చేసిన తప్పని నువ్వు అనకు. అప్పటి ఆర్థిక పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి నిజాం పాలన, ఇవన్నీ మనకు ఫ్యాక్టర్స్ ఉండే. ఇప్పుడు ఏం లేదు. నీ బలుపు నీకు ఒకడికి ఇచ్చేటువంటి 100 రూపాయల వరకు 1000 మందిని బలి చేసేటువంటి బీసీ మూర్ఖపు నాయకులు చేయబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో బీసీలల్లా రూట్ లెవెల్లో మార్పు రావాలి. బీసీ యువతల మార్పు రావాలి. నా బిడ్డల సొంటోళ్ళు బీసీ యువత వాళ్ళు మార్పు తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఒక మందు కొరకో రెండు మెతుకుల కొరకో వాడు తిని పడేసినటువంటి సాయంత్రం ముఖానికి బిర్యానీ పొట్లం కొరకో ఓ లిక్కర్ బాటిల్ కొరకో ఏదో 10,000 5,000 ఇస్తే రాగానే పెళ్లిలో రాగానే 2 లక్షలు వేసి ఇట్లా కాగలించుకుంటానుకో, ఎప్పుడో చచ్చిపోతానికి వస్తే 5,000 రూపాయలు. ఇటువంటి కాదురా భయ్ పొలిటిక్స్ అంటే. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ పొలిటికల్ పవర్ తోటి అన్ని డెవలప్మెంట్ జరుగుతాయి. దాంట్లోనే ఉద్యోగం ఉంది, దాంట్లోనే కాంట్రాక్ట్లు ఉన్నాయి, దాంట్లో ఆన్ ఉంది, దాంట్లో షాన్ ఉంది. అది నేర్చుకోవాలి మన బీసీలో. ఇది బీసీలలో జరగాల్సింది. ఎవడైతే బీసీ అని ఆ నాయకులని ఎవరైతే వస్తారో వాళ్ళు నిస్వార్థంగా రావాలి. ఎలక్షన్ రాగానే వీనితో కుమ్మక్క అయిపోయి వాని పక్కన కూర్చొని ఫోటోలు దిగి కొన్ని సందర్భాల్లో బీసీ వాళ్ళకు వీళ్ళది 2 జాతుల పక్కన కూర్చొని ఫోటో దిగడం గొప్ప ఫీల్ అవుతారు. మళ్ళీ ఫోటో తీసుకొని మనకు అక్కడ వెంకటేశ్వర స్వామికి రావుని పక్కన పెట్టుకుంటారు. రెడీ యూ హ్యావ్ ఏ హార్ట్ యార్. దాంట్లో పెట్టుకోవాల్సిన ఫోటో వాళ్ళది కాదు, నీ తాత ముత్తాతది పెట్టుకో. ఎవరితో కాదు ఫోటో పెట్టుకోవాల్సింది నీ ఇంట్లో. ఈ రోజే ఫోటో తీసేయండి మీరు. ఈ రోజే. ఎస్, నేను తప్పనిసరిగా నేను హార్ష్ వాయిస్ తోటి అంటుండొచ్చు. లెట్ ఇట్ బి. నాకు ఆ హక్కు ఉంది. మా నాయన మస్కూరు, మా తాత మస్కూరు, నేను మస్కూరు కాలే. నేను డాక్టర్ అయినా 1000 మందికి ప్రాణాలను పోస్తున్నా. నేను అదేవిధంగా నా బీసీ మిత్రులకు ఒక రెవల్యూషన్ రావాలని నేను కోరుకుంటున్నా. విఆర్ఎస్ రాజీనామా పెట్టి మరీ బయటకు వచ్చిన సమయం వచ్చినప్పుడు నేను ఆ బీసీ మిత్రులు కావచ్చు, మిగతా సమాజం కావచ్చు, అందరికీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అది వేరే విషయం. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి మార్పులు రావాలి. ఈ గులాంగిరి అని నిజాం శబ్దం ఏదైతుందో అది పర్కులేట్ కావద్దు మనకి. సో బీసీ నాయకులు కూడా ఒక దారుణమైన నాయకులు ఉంటారు. ఆడికి ఉన్నటువంటి లక్షణాలు ఇక వేలు, అన్ని లక్షణాలు. ఒక్క లక్షణం కూడా మన బీసీని మనం ఇవాళ చదివిన కాన్సీరావు గారు, మహానీయుడు కాన్సీరావు గారు చెప్పింది, నీ గ్రోత్ కాదు, నువ్వు గ్రోత్ కొరకు నీ కుటుంబం గ్రోత్ చేసే నాయకుడు కాదు, నీ వల్ల ఎంతమంది రాజకీయ నాయకులు అయినరు అనేది అసలు ముఖ్యం. అసలైన నాయకుడు ఆయన అంటారు. ఇటువంటి వినాలి వీళ్ళు, ఇటువంటి వినాలి. లాస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో బ్రిటిషర్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? అంబేద్కర్కి చెప్తారు. వస్తారంటే సార్ రండి అంటాడు. నెహ్రూ చెప్తారు రండి అంటాడు. జిన్నా గారు చెప్తారు రండి అంటాడు. గాంధీ చెప్తారు రండి అంటారు. ఫస్ట్ వాళ్ళు గాంధీ దగ్గర పోతారు. 9 అవుతుంది రాత్రి. ఇది ఒరిజినల్, ఐఎమ్ కోటింగ్ ద బుక్ ఆల్సో. గాంధీజీ లోపల రానియలే, ఆయన పండుకున్న పెద్ద మనిషి, మీరు వెళ్ళిపోయినారు రేపు రమ్మని. అప్పుడు 9 అవుతుంది. 9:30 జిన్నా గారు కూడా, ఆయన కూడా పండుకున్నాడు. సార్ రేపు రమ్మన్నాడు, పడుకున్నాడు. ఇప్పుడు మేము లోపల కూడా ఇట్లా అందరి దగ్గర పోయినా అందరూ లేరు. అంబేద్కర్ దగ్గరకు రాగానే అంబేద్కర్ డోర్ తీసిండు. రండి సార్ కూర్చోబెట్టు, కప్ ఆఫ్ టీ. అంబేద్కర్ వంట అంటే చాలా ఇష్టం. ఆయన టీ చేసి అంబేద్కర్ వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదే ఫస్ట్. వాళ్ళు అందరు బాగానే మీరు పనలేదంటే వాళ్ళ జాతులు మేలుకొనే వాళ్ళు అన్నారు. నా జాతి మేలుకోలే కాబట్టి నేను ఇది కావాల్సింది. అంబేద్కర్ అసొంటి మహనీయుడు, అసలు యుగ పురుషుడు, అసలు ఆయన ఏంది అసలు. అది అసలు ఆయన నాకు దేవుడు. ఆయన అందరికి మనందరి గురువు. ఆయనలాగా మనం కష్టపడాలి. అప్పుడు అన్ని రకాల ఎవరు రెడ్డిలు పాలించొద్దంటే రావులు పాలించొద్దంటే లేదు. ఆ కాంపిటీషన్లో మనం ఉండాలి. అట్లీస్ట్ నీ రక్తాన్ని వారికి వరకు ధారపోయకు. దట్స్ వాట్ మై ఆన్సర్. ఐ హోప్
గాట్ యువర్ పాయింట్ సార్. సార్ సార్ ఇప్పుడు ఇంకొక దాంతో వీల్ జస్ట్ ఫినిష్ దిస్ ఆఫ్. నెక్స్ట్ ఒకవేళ నేను ఇప్పటివరకు మాట్లాడిన చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఫలానా వ్యక్తి సార్ ఆర్మీ నుంచి వచ్చారు, డాక్టర్ అయ్యారు, ఇదంతా మంచిదే, కానీ ఆ రోజుకు మాత్రం నాకు డబ్బు ఉంటేనే ఓటేస్తా అనే మైండ్ సెట్ నుంచి జనాలను బయటికి తీసుకురావడం ఎట్లా అంటారు సార్? ఎందుకంటే డబ్బు గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఖర్చు పెట్టకుండా గెలవడం అనేది సాధ్యమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే నేను వెరీ క్లియర్గా ఉన్నా సార్. రోజు రోజుకి నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఉండేటువంటి పేషెంట్స్ హెల్దీ పేషెంట్స్. ఆఫ్రికా పోయి చూసినప్పుడు ప్రాణాలు పోయినాయి నాకు. సగటు స్టూడెంట్ హిమోగ్లోబిన్ వాజ్ అరౌండ్ 7, మెయిన్ హిమోగ్లోబిన్ వాజ్ 7. కానీ ఇక్కడ నేను నా తెలంగాణకు వచ్చిన తర్వాత నా ఇంట్లోకి వచ్చి నేను వైద్యం చేస్తుంటే, వాళ్ళతోటి వైద్యం చేస్తుంటే వాళ్ళ బాధలు తీసేసిన తర్వాత అమాయకపు వాళ్ళ యొక్క అభిమానం చూస్తే ఏ పొలిటీషియన్స్ జీరో. నేను ఎండి డాక్టరే కావచ్చు, నేను పాము కాటే చేస్తుండొచ్చు, పురుగుల మందునికి వైద్యం చేస్తుండొచ్చు, బీపీ షుగర్ చేస్తుండొచ్చు, హార్ట్ అటాకే చేస్తుండొచ్చు. నేను తన విధిగా సంతోషపడుతున్నా. పాలిటిక్స్ వచ్చినా రాకపోయినా నాకు లెక్కేలేదు. అసలు నాకు అది ఆ క్రైటీరియా కానే కాదు. ఐఎమ్ లిటరల్లీ, వీళ్ళంటారు చూడండి, ముళ్ళు దిగితే పన్నుతోటి. ఎస్, నేను చేస్తున్నా. ముళ్ళు దిగితే పన్నుతోటి తీస్తున్నా, నేను తీస్తున్నా. నాకు వచ్చినా రాకపోయినా అది మ్యాటర్ కాదు. ఒక్కటి మాత్రం నేను మీకు ఆన్సర్ చెప్పదలుచుకున్నా, అది నా పర్సనల్, మీకు అర్థమైపోయింది. డబ్బులు ఉంటేనే పాలిటిక్స్లకి మన వాళ్ళు రావాలన్న ఆలోచన వస్తే నీ భవిష్యత్తు నువ్వు ఖరాబ్ చేసుకుంటావు. నువ్వు వాళ్ళు ఇచ్చే డబ్బులను కనుక మనం ఎప్పుడైతే లెక్కేస్తామో అది 5 నుండి 10 పైసలు పర్ డే వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. ఈసారి 2000 ఇచ్చిండట, 3000 ఇచ్చిండట, ఆ లెక్క కూడా 15 పైసలు దాటలే. నువ్వు 15 పైసలకు ఒక డబ్బులున్న వ్యక్తికి, సోకాల్డ్ క్రిమినల్ ఈవెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, భూ కబ్జాలు ఉన్న వ్యక్తి కావచ్చు, ఎటువంటి ఎథికల్ వాల్యూస్, కష్ట సుఖాలు తెలియని వ్యక్తి కావచ్చు, నువ్వు ఏమి చూడకుండా కోన్ కిసుకగానికి 15 పైసలకు నువ్వు అమ్ముడుపోయి నువ్వు ఓటేసుకుంటే, ఆయన గెలిపించుకుంటే నీ భవిష్యత్తు నువ్వే అంధకారంలో నెట్టుకుంటున్నావు. ఎప్పుడైనా ఈ దేశానికి కాదు, ఏ దేశానికైనా ద ఎలక్టరల్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో సగటున ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు నచ్చిన వ్యక్తిని, ఆ నచ్చిన వ్యక్తికి కొన్ని పారామీటర్స్ ఉండాలి. కష్ట సుఖాలు. ఇప్పుడు నేను అడుగుతా, కొంతమంది అసెంబ్లీ ఉన్న వాళ్ళు మాడిశెక్కలు అంటే మనకు తెలుసా? కొంతమంది ఐఎమ్ డామ్ షూర్ నేను నా వైద్యాన్ని వదిలేస్తా, వాళ్ళు కనుక నేను అడిగిన ఎవరిని అడుగుతున్నా ఆయన మాడిశెక్కలు ఎందుకు చెప్తే. మాడిశెక్కలు అంటే ఏంటిది అంటే, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తికి ఒకటి, వాడు 10 మర్డర్ చేసి 10 భూ కబ్జాలు చేసినోడు ఎట్లా అసెంబ్లీ? అది పవిత్రమైనటువంటి దేవాలయం అసెంబ్లీ. మనందరి తలరాతులు మార్చేది అసెంబ్లీ. దాంట్లోకి ఒక గుండా వ్యక్తిని ఎట్లా పంపుతావు నువ్వు? ఆ గుండా వ్యక్తి దగ్గరికి పంపుతావు, మళ్ళీ వాడు చేసే సమస్యలతోటి మళ్ళీ వాని దగ్గరికే పోతావు. ఇది బిగ్ జోక్. ఇది వాడిని పంపుతావు, వాడు వచ్చి నీ భూ కబ్జా చేస్తాడు, మళ్ళీ వాని దగ్గరికి పోతాడు. వాడు నీ పత్రాలను చూసి ఇదేదో బరువు ఉన్నది, ఇది 10 లక్షలు నట్టు 5 లక్షల మొహన్. ఇది జరిగినాయి ఇక్కడ జనగాంలో రెడీ జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. అది ఎవరు చేశానని పేరు చెప్పట్లేదు. నువ్వు ఎవరిని పోషిస్తున్నావు అంటే ఆ వ్యక్తిని నేను సఫర్ చేయొచ్చు, ఏ విధంగా సఫర్ చేయొచ్చు 15 పైసలకు. నువ్వు 15 పైసలకు రేపు నీ బిడ్డల భవిష్యత్తు అంధకారాలు నెట్టాలంటే అదే. సో నేను చెప్పేది ఏంటంటే, అందరికీ, తెలంగాణ బంధుమిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు లేకుండా ఏ వ్యక్తి అయితే కష్ట సుఖాలతోటి తెలిసి ఉంటుందో, ఒక ఇంటలెక్చువల్ మినిమం చదువు జ్ఞానం లేకున్నా పర్లేదు కొన్ని సందర్భాలలో. మంచి వ్యక్తికి డబ్బులు చదవని అవసరమే లేదు, ఆయన జీవితమే చదువు, అనుభవమే చదువు. అట్లీస్ట్ క్రిమినల్ హిస్టరీ అయితే ఉండొద్దు. మార్చడం క్రిమినల్. నేను చెప్తున్నా, డాక్టర్ చెప్తున్నా, తాగటం నేను మార్చలేకపోతున్నావు, నువ్వు క్రిమినల్ నువ్వేం మారుస్తావు? ఆ క్రిమినల్ యాక్టివిటీ వాడు ఏమవుతుందంటే, హీ విల్ బీ డూయింగ్ ఇండల్జింగ్ అ క్రిమినల్ యాక్టివిటీతో విత్ పోలీస్ పవర్. పోలీసు పాపం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వినాల్సి వచ్చాయి. ఈయన ప్రమోషన్లు, ఈయన డిమోషన్స్ అని వాని చేతిలో ఉండే. పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు మనం ఎప్పుడు బంధం చేయొద్దు. సో మన మంచి భవిష్యత్తు, మన పిల్లల మంచి భవిష్యత్తు కావాలంటే మాత్రం డబ్బులు లేని ఒక ట్రాన్స్పరెంట్ చక్కటి ఒక హోందాతనంతో నువ్వు ఓటేసుకొని నచ్చిన నాయకునిగా నిలబెడితేనే అప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి
డబ్బులున్నకే ఓట్లు వేసుకొని డబ్బులను పెట్టుకొని అటువంటి కాన్సెప్ట్ మనది మారాలి. దట్స్ వాట్ మై ఆన్సర్. హోప్ఫుల్లీ సార్ ఏదో ఒక రోజు మారుతుందని అదే మీరు నేను ఇద్దరం కోరుకుందాం. రైట్ సార్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.